హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదేవ్ ప్రాపర్టీ ఛానల్ అండి. సో మరో ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరిగింది. సో మరో చక్కటి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ మీకోసం చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుతున్నానండి. సో మనకు హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి మనకు 30/45లో ఉందండి. సో హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంది. ఇది వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్ అండి. సో మనం ముందుగా చూసుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా, సీలింగ్ యొక్క డిజైనింగ్ అని. సో మనకు ఫ్రంట్ యొక్క ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు. టైల్స్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు న్యూ లుక్లో ఉందండి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఒక యుటిలిటీ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద. సో ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ అనేది చాలా ఉంది. సో అలాగే మనకు ముందు స్పేస్ కూడా చూసుకోవచ్చండి. పార్కింగ్ యొక్క స్పేసు ఒక 2-3 బైక్స్ అనేది ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. దాని పక్కనే వచ్చేసి మనకు వెంటిలేషన్ పర్పస్ 3 ఫీట్ వరకు కూడా మనకు సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ లాస్ట్‌లో కూడా చూసుకోవచ్చండి, మనకు బోర్ అనేది ఇవ్వడం ఏశారు. సో ఫ్రంట్ యొక్క మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్‌తో ఉంటుంది. ఒకసారి లోపలికెళ్ళి చూసుకుందాం హాల్ ఎలా ఉందనేది. సో మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు టీవీ ఏరియా కూడా చూసుకోవచ్చు. సో డిజైనింగ్ తోటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. హాల్ యొక్క సీలింగ్ డిజైనింగ్ కూడా చూడొచ్చు. సింపుల్‌గా సూపర్‌గా అనిపిస్తుందండి. సీలింగ్ యొక్క డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో అలాగే మనం ఒకసారి ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసి మనకు టోటల్‌గా మనకు 2 బెడ్‌రూమ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఆ టీవీ ఏరియా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకొచ్చేసి కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం కిచెన్‌కి ఎళ్లి చూసుకుందాము. ఇందులోనే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సెపరేట్‌గా మనకు పూజా రూమ్, అలాగే పక్కన మనకు కిచెన్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్‌లో చూసుకోవచ్చు. పూజా రూమ్ కూడా టోటల్‌గా మనకొచ్చేసి టైల్స్‌తో ఇవ్వడం జరిగింది. సో డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చండి. సో విండో వచ్చేసి మనకు పీవీసీ విండోస్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో పైన యొక్క డైనింగ్ హాల్ యొక్క డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. సీలింగ్ డిజైనింగ్ సో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో పక్కన కూడా షెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇగో ఇదే అండి మనకు బోరు. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సెపరేట్‌గా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మనకు మెట్ల కింద కాకుండా మనకు బ్యాక్ సైడ్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి వాష్ ఏరియా అనేది. ఇక్కడ 2 ఫీట్స్ వరకు కూడా మనకు ఒక 1 ½ ఫీట్ వరకు కూడా సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్‌గా మనం ఇలా చుట్టూ తిరగొచ్చండి. 1 పర్సన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాము. చూడొచ్చు. ఇది ఫ్రంట్ నుంచి. అలాగే మనకు ఇంతకుముందు చూపించింది వచ్చేసి మనకు అక్కడ బ్యాక్ సైడ్ మెట్ల పక్క నుంచి కూడా అలా రావచ్చు. సో ఒకసారి మనం కిచెన్ అనేది చూసుకుందామండి. సో ఒకసారి కిచెన్ లోపలికి వెళ్దాము. సో కిచెన్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. సో మనకు వచ్చేసి బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో టోటల్‌గా మనకు ఎల్ షేప్‌లో ఇవ్వడం జరిగింది. సో పైన కూడా చూసుకోవచ్చు, సజ్జలాగా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా చాలానే ఉన్నాయండి. చాలా స్పేస్ అనేది ఉన్నది. సో టోటల్‌గా మనకు 95% వరకు కూడా మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో రెడీ టు మూవ్ అండి. సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి మనకు. సో ఇది వచ్చేసి ఇండియన్‌లో ఇవ్వడం జరిగింది. సో మనకు టోటల్‌గా చూసుకోవచ్చు. బాత్రూమ్ కూడా టోటల్‌గా మనకు టైల్స్‌తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి. పైన సీలింగ్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు లైటింగ్స్ తోటి. సో సూపర్‌గా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది సామాన్లు పెట్టుకోవడానికి కూడా. పైన కూడా మనకు సెపరేట్ స్పేస్ అనేది ఉందండి మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ హాల్ యొక్క ఏరియా కూడా చూసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంది. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సో మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేషియస్‌గా ఉంది. సో పైన సీలింగ్ డిజైనింగ్ కూడా సో సింపుల్‌గా సూపర్‌గా కనిపిస్తుంది. సో మనకు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, స్పేస్ అనేది చాలానే ఉంది. సో సెపరేట్‌గా మనకి ఇక్కడ ఒక వాష్‌రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది డిపెండ్ ఆన్ మన కస్టమర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వెస్టర్నా లేదా ఇండియనా అనేది. సో ఒకసారి మనం పైకెళ్ళి చూసుకుందామండి. సో ఓవరాల్ వ్యూ అనేది ఎలా ఉందో. సో స్టెప్స్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్‌గా బ్లాక్ గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మెటీరియల్ కూడా ఎక్కడ అనేది కాంప్రమైజ్ కాలేదండి. మెటీరియల్ అనేది చాలా అద్భుతంగా యూజ్ చేయడం జరిగింది. సో మనం పైనుంచి కూడా చూసుకోవచ్చు. మనకు వ్యూ అనేది టోటల్‌గా ఇక్కడ హౌసెస్ గానీ, సో హౌస్ యొక్క హైలైట్స్ వచ్చేసి మనకు
ఇక్కడ గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజ్ అనేది ఉందండి. సో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 8కి అతి దగ్గరలో ఉంటుంది. సో, అలాగే మనకు హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకు శ్రీ బాలాజీ ఎన్‌క్లేవ్స్ చీరాల అండి. ఈసీఎల్ నుంచి మనకు జస్ట్ 9-10 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అలాగే మనకు హౌస్ యొక్క ప్రైస్ విషయానికొచ్చినట్లయితే 65 లాక్స్ నెగోషియబుల్ అని అంటున్నారండి. సో, ఎవరికైతే హౌస్ నచ్చిందో వాళ్ళకు స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్.